హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ బిర్యానీ డిఫరెంట్గా చేస్తున్నానండి. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై చేస్తున్నాను నేను. మన మార్కెట్కి వెళ్ళినప్పుడు కొత్తిమీర పుదీనా కొంచెం తక్కువ రేటు ఉండండి, ఎక్కువ తెచ్చుకున్నాను. బాగా దాన్ని కడిగేసేసి ఎండకి పెట్టినండి. అది మంచిగా ఎండిన తర్వాత ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసుకున్నాను. ఒక్కొక్కసారి ఇంట్లో ఎమర్జెన్సీకి కొత్తిమీర పుదీనా ఉండదు కదా, అట్లా అనేసి ఈరోజు దాంతో బిర్యానీ చేస్తున్నాను. మా ఫ్రెండ్ చెప్పింది, ఇంకా బిర్యానీలో కొంచెం టమాటా వేస్తే చికెన్ దాంట్లో ఉడికేటప్పుడు బాగుంటుంది టేస్ట్ అనేసి అన్నది. సరే, ఈరోజు టమాటా ఒకటి, ఇట్లా కొత్తిమీర పుదీనా డ్రై అయిన వాటితోటి బిర్యానీ చేస్తున్నా. టేస్ట్ ఎట్లుంటుందా అని ట్రై చేసినండి, కానీ చాలా బాగుంది టేస్ట్ కూడా. చికెన్, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, నిమ్మకాయ, పెరుగు, బిర్యానీ మసాలా, చికెన్ మసాలా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొత్తిమీర పుదీనా అన్నీ వేసి ఒకరోజు ముందే నైట్ నానబెట్టుకున్నానండి. అది మంచి నాని పీసెస్ టేస్ట్ చాలా బాగుంటుంది. బిర్యానీ అయిపోయింది. బిర్యానీ చేయడం ఎంత ఇష్టమో, గిన్నెలు పడ్డాయి అంతగానము. గిన్నెలు దోమాలంటే ఏడుపు వచ్చేస్తుంది బిర్యానీ చేసినప్పుడల్లా. బిర్యానీ, ఫ్రై, ఇంకా కొంచెం కర్రీ ఎక్కువ ఉండే, చికెన్ ఎక్కువ ఉందనేసి ఇంకా టమాటో కూడా వేసినాం కదా, కొంచెం కర్రీ కూడా తీసిన అండి. రేపు మా చిన్నోడికి బాక్స్లోకి కట్టేద్దాము అనేసి. బిర్యానీ అయిపోయింది, గిన్నెలు తోమడం కూడా అయిపోయింది. లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయండి, కట్ చేసేసుకో.